मिडिल क्लास के लिए बजट में क्या है? बजट में क्या है? విన్నారా? నిన్నగాక మొన్న జరిగింది ఇది. GST తెచ్చారు మేడం మీరు, దానివల్ల మీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటి మేడం లాభం అని అంటే ఆమె టాపికే డైవర్ట్ చేసింది. అంటే మీ ఎర్రిపుక్కలు మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు సక్సెస్ ఆవర్రి, మీరు అమ్మ ఓట్లు వేస్తే కాదు, మేము గెలవాలి, మా ప్రభుత్వం రావాలి, మీరు సక్సెస్ ఆవరని వదిలేసింది. ఆమె టాపికే డైవర్ట్ చేసింది నవ్వుకుంటూ సింపుల్గా, ఎర్రిపుక్కలారని. అరే ఇప్పటికైనా మారండి రే, వాళ్ళకి జేజేలు కొట్టి జెండాలు మోసి ఇంకెన్ని రోజులు రే, ఏదైనా పని చేసుకొని బతుకుర్రా. వాన్ వీన్ జెండాలు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సీఎం కానీ జెండాలు మోసి ఇంకెన్ని రోజులు బాగుపడరా రే. మీరు మొడగూడిచిపోతారా మీ పిల్లలు, మీరంతా వాళ్ళు బాగుపడతారా, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ అన్నీ బాగుపడతారు, మీరు మొడగూడిచిపోతారు. ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇవన్నీ వేస్ట్ రా ఆయన, ఇవన్నీ వాళ్ళ సొంత లాభాల కోసం చూసుకుంటారు. ఇప్పటికైనా మీరు మారి మీ పిల్లలను చదివిపించి మంచి జాబులు అవి తెచ్చుకోండి రా. గవర్నమెంట్ రే మామూలు పథకాలే ఏదిరా, ఒక ఫ్రీ వచ్చే పథకాలు, సొంత ఇల్లులు కానీ ఇది పింఛన్లు పెంచడం కానీ గవే అయ్యారు. అట్లాంటిది మీ పిల్లలకు మీకు ఎట్లా బాగా మంచిగా చేస్తారన్న, మీరు జెండాలు మోస్తారా ఇంకా నాకు అర్థం కాదు. ఏం ఎర్రి పుష్పాలు.